ఇప్పుడున్న ప్రాజెక్టులో చాలామంది కొన్న తర్వాత ఆ కస్టమర్కి తెలియకుండా అమ్మేయటం, డబుల్ రిజిస్ట్రేషన్ చేయటం, లేకపోతే కడుతున్నామని చెప్పేసి ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకపోవటం, అట్లా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవటం, కంపెనీలు ఎత్తేయటం మనం చూస్తున్నాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫ్లాట్ తీసుకోవాలి అన్న ఎటువంటి సూచనలు మీరు ఇస్తారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని కస్టమర్కి చెప్తారు సార్? చిన్న కరెక్షన్ శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్లో. సార్, ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. కానీ ఇంతకుముందు జరుగుతున్నాయి. అమ్మేసిన దానికి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళు వచ్చేప్పటికి రియల్ కస్టమర్ వచ్చేప్పటికి లేదని చెప్పడం జరుగుతుంది. డబుల్ ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయలేరు ఇప్పుడున్న సిస్టమ్. బట్ మీరు అన్నట్టు ఫ్రాడ్ అయితే జరుగుతుంది. బాగా జరిగినాయి. నేను కూడా నా సొంత మేనగోళ్ళకి ఒక ఫ్లాట్ కొంటే వేరే చోట అదే ఫ్లాట్ ని వేరే వాళ్ళకి కూడా మార్టిగేజ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని విడిపించేయడం కూడా జరిగింది. నేను స్వయంగా కూడా అనుభవించాను ఇలాంటివన్నీ కూడా. సో నేను ప్లాట్లు కొన్నప్పుడు కూడా 95లో నేను ఉప్పల్ దగ్గర ప్లాట్స్ కొంటే అది వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తే ఇంతవరకు దాన్ని విడిపించలేకపోయాం అప్పుడు. సో నేను అలాంటి ఇబ్బంది రాకూడదని నా దగ్గర ఇన్వెస్ట్ చేసే కస్టమర్లు, ఎన్సిడీలో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లకి లీగల్గా కానీ ఫిజికల్గా కానీ సర్వీస్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి నేను మనసా వాచా కర్మణ ఆ పని చేసి వాళ్ళకి డెలివరీ చేస్తూ నా డాటరు నిఖిల, నా సన్ వెలువలు యశ్వంత్ని కూడా మాస్టర్స్ చదివించి ఇదే ఫీల్డ్లోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇదే ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ, లాయల్టీగా ఉండాలని చెప్పి నేర్పించి తీర్చిదిద్దుతున్నాను వాళ్ళని కూడా. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇదివరకు చాలా ఫ్రాడ్స్ జరిగినాయి. ఆ ఫ్రాడ్స్ జరగడం వల్ల మన గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రిక్వైర్డ్ స్టెప్స్ తీసుకుని ధరణి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ భూభారతి తీసుకురావడం జరిగింది. మన అప్లికేషన్లు అప్లై చేసేటప్పుడు మన టీఎస్బీ పాస్ వచ్చింది, ఇప్పుడేమో బిల్డ్ నవ్ వచ్చింది. ఇట్లా రకరకాల ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసం, ప్రజల అవసరాల దృష్ట్యా జరిగే ఫ్రాడ్స్ని అరికట్టడం కోసం రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్లో జరిగే మోసాల గురించి కూడా అరికడటానికి మనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ 2017 కూడా రావడం జరిగింది.